హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు వీడియోలో మనం టెరాఫామ్ కమాండ్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఎన్ని టెరాఫామ్ కమాండ్స్ ఉన్నాయి, ఓకేనా, డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మనకి ఏమేమి కమాండ్స్ యూజ్ చేస్తాం అన్నది క్లియర్గా చూద్దాం. సో నేను టెరాఫామ్ అని టైప్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి మెయిన్ కమాండ్స్ అని చూపిస్తుంది అనమాట. ఓకే, సో మెయిన్ కమాండ్స్ వచ్చేసి ఇనిట్, వ్యాలిడేట్, ప్లాన్, అప్లై అండ్ డిస్ట్రాయ్. సో ఈ 4 మాత్రం మనం మెయిన్గా యూజ్ చేస్తామండి వెన్ యూ ఆర్ ప్రొవిజనింగ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజింగ్ టెరాఫామ్. సో ఆ టైంలో మనం ఈ 4 కమాండ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. సో మెయిన్ కమాండ్ వచ్చేసి ఇది ఇనిట్ అనమాట. సో దిస్ ఈజ్ ది ఫస్ట్ కమాండ్. ఈ కమాండ్ రన్ చేయకుండా మీరు ఏ కమాండ్ రన్ చేయలేరు అనమాట, ఓకేనా. సో ఇనిట్ ఏం చేస్తుంది అంటే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే లైన్ నెంబర్ 1 నుంచి టిల్ 18 వరకు మనకి రిక్వైర్డ్ ప్రొవైడర్స్ ఉంది కదా. ఈ రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అంటే, సో వెన్ యూ try to execute the terraform plan command, టెరాఫామ్ ఇనిట్ ఇది ఏం చేస్తుంది అంటే రిక్వైర్డ్ ప్రొవైడర్స్ని terraform.registry నుంచి డౌన్లోడ్ చేసి ఎజ్యూర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అనేది రిక్వైర్డ్ ప్లగిన్స్ అనేవి డౌన్లోడ్ చేస్తుంది అనమాట ఫ్రమ్ ది టెరాఫామ్ వెబ్సైట్ నుంచి, ఓకేనా. ఇక్కడ చూసారా మీరు 2 కనిపిస్తున్నాయి, లైక్ .terraform అనే ఫోల్డరు, terraform.log.hcl అనే ఫైలు, ఓకేనా. సో దీంట్లో ఎజ్యూర్తో కమ్యూనికేట్ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్డ్ ప్లగిన్స్ అన్నీ ఇది డౌన్లోడ్ చేసి పెడుతుంది అనమాట మన వర్కింగ్ డైరెక్టరీలో. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ లోకల్ వర్కింగ్ డైరెక్టరీ, ఓకేనా. సో terraform.log.hclలో ఏముంటుంది అంటే ప్రొవైడర్స్ అండ్ మాడ్యూల్ వర్షనింగ్ ఉంటుంది అండి. ఇఫ్ యూ గో టు దిస్ వన్, సి ప్రొవైడర్స్ వర్షన్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇది టెరాఫామ్ ఇనీషియలైజేషన్. సో వన్స్ ఇది చేశాక టెరాఫామ్తో లైక్ ఎజ్యూర్తో కమ్యూనికేట్ అవ్వడానికి నా ప్లగిన్స్ అన్నీ ఇప్పుడు డౌన్లోడ్ చేసి పెట్టింది, సో దట్ యూ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ది రెస్పెక్టివ్ క్లౌడ్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి టెరాఫామ్ వ్యాలిడేట్ అండి. టెరాఫామ్ వ్యాలిడేట్ ఏం చేస్తుంది అంటే మీ కాన్ఫిగరేషన్ ఫైల్, ఈ ఎంటైర్ కాన్ఫిగరేషన్ ఫైలు సింటాక్టికల్గా కరెక్ట్ ఉందా లేదా అనేది ఎండ్ టు ఎండ్ చెక్ చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, అదేం చేస్తుంది అంటే ద కాన్ఫిగరేషన్ ఈజ్ వ్యాలిడ్, ఇఫ్ నాట్ కాన్ఫిగరేషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. సక్సెస్ ద కాన్ఫిగరేషన్ ఈజ్ వ్యాలిడ్ అనమాట, అంటే ఈ కాన్ఫిగరేషన్ అనేది వ్యాలిడ్ అనమాట. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే టెరాఫామ్ ప్లాన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డ్రై రన్ అనమాట. బిఫోర్ డిప్లాయింగ్ యువర్ రిసోర్సెస్ ఇంటూ ఎజ్యూర్ పోర్టల్ అది ఏం చేసుకుంటుంది అంటే బిఫోర్ డ్రై రన్ అనేది చేస్తుంది అనమాట. లైక్ అవుట్పుట్ అనేది మనకు చూపిస్తుంది. ఈ అవుట్పుట్ లైక్ ఈ రిసోర్స్ గ్రూపు అండ్ ఈ స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ చేయబోతున్నాము అనేది. ఇక్కడ చూసారా మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో terraform.tf స్టేట్, ఇట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఫైల్ అండి. స్టేట్ ఫైల్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు టెరాఫామ్ స్టేట్ ఫైల్ అంటే ఏంటి, టెరాఫామ్ బ్యాక్ ఎండ్స్, టెరాఫామ్ రిమోట్ స్టేట్ ఫైల్, ఇవన్నీ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేం చేస్తుంది, ఇది డిప్లాయ్ చేయట్లే, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ అనమాట. బిఫోర్ డిప్లాయింగ్ యువర్ రిసోర్సెస్, బిఫోర్ డిప్లాయ్మెంట్ ముందు ఇవి 2 డిప్లాయ్ అవుతున్నాయి అని చెప్పి మనకు కైండ్ ఆఫ్ డ్రై రన్ అనేది చేసి పెట్టిద్ది అనమాట. 2 to add, 0 to change, 0 to destroy అనమాట, ఓకేనా. సో ముందుగానే డ్రై రన్ చేసుకుంటుంది. నెక్స్ట్ కమాండ్ విల్ బి టెరాఫామ్ అప్లై, ఓకే. సో టెరాఫామ్ అప్లై చేసిన వెంటనే మీకేం చేస్తుంది, మీ రిసోర్సెస్ మీరు ఏదైతే డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నారో లైక్ రిసోర్స్ గ్రూప్ అండ్ స్టోరేజ్ అకౌంట్, ఈ రిసోర్సెస్ని రెస్పెక్టివ్ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి డిప్లాయ్ చేస్తుంది అనమాట, ఓకేనా. బిఫోర్ గోయింగ్ టు డిప్లాయ్ అదేమడిగిద్ది అంటే ఒక పాపప్ టైప్ అడిగిద్ది, లైక్ ఎంటర్ ఏ వాల్యూ, డూ యూ వాంట్ టు పర్ఫామ్ దిస్ యాక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ దెన్ ఇట్ వుడ్ బి ఎస్, ఇఫ్ నాట్ దెన్ ఇట్ వుడ్ బి నో అనమాట. సో ఇవి మనకి మెయిన్గా 4 కమాండ్స్ అండి. ఇనిషియలైజ్ చేస్తుంది, అదేం చేస్తుంది లైక్ terraform.registry నుంచి ఆ వెబ్సైట్ నుంచి ఎజ్యూర్తో కమ్యూనికేట్ అవ్వడానికి కావాల్సిన ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ చేసి ఈ .terraform అనే ఫోల్డర్లో పెట్టుకుంటుంది, ఓకేనా. అండ్ దెన్ టెరాఫామ్ వ్యాలిడేట్ ఏం చేస్తుంది, ఎండ్ టు ఎండ్ సింటాక్టికల్గా మీ కాన్ఫిగరేషన్ ఫైల్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేస్తుంది.
అండ్ ప్లాన్ వచ్చేసి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ డ్రై రన్ అనమాట. బిఫోర్ డిప్లాయ్మెంట్కి ముందు అవుట్పుట్లా మనకి చూపిస్తుంది, లైక్ ఇన్ని రిసోర్సెస్ డిప్లాయ్ అవుతున్నాయి, ఇన్ని చేంజ్ అవుతున్నాయి, ఇన్ని డిస్ట్రాయ్ అవుతున్నాయి అని. ఓకేనా. సో అప్లైలో ఏమవుతుంది అంటే మీరు ఏదైతే రిసోర్సెస్ ప్రొవిజన్ చేయాలి అనుకుంటున్నారో ఆ రిసోర్సెస్ అన్నీ వెళ్ళి ప్రొవిజన్ అయిపోతాయి అన్నమాట. లెట్ మీ గో బ్యాక్ టు మై పోర్టల్ అండ్ లెట్ సి ఏదైనా రిసోర్సెస్ క్రియేట్ అయ్యాయో లేదో నేను ఒకసారి రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాను. ఓకేనా. ఇది టెస్ట్ RG0 అనేది రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. ఓకే. సో స్టిల్ స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నేను స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేశాను కదా. సో అప్కమింగ్ వీడియోస్లో లైక్ స్టోరేజ్ అకౌంట్ అంటే ఏంటి, వై డూ వి రియల్లీ రిక్వైర్డ్ ది స్టోరేజ్ అకౌంట్, ఇక్కడ అకౌంట్ టియర్ అనేది నేను స్టాండర్డ్ తీసుకున్నాను. అండ్ అప్లికేషన్ టైప్ యాజ్ GRS, దీంట్లో GRS ZRS అని కొన్ని ఉంటాయి ఫంక్షనాలిటీస్. సో అవన్నీ నేను క్లియర్గా డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. ఓకేనా. సో లెట్ మీ రిఫ్రెష్ దిస్ పేజ్ అగైన్. సో ఇది ప్రొవిజన్ చేసింది, లైక్ రిసోర్స్ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేసింది. సో లెట్స్ సి మనం స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది అండర్ ది సబ్స్క్రిప్షన్. లొకేషన్ వచ్చేసి ఈస్ట్ US అనమాట. ఓకేనా. సో ఇలా బై యూజింగ్ దీస్ 4 మెయిన్ కమాండ్స్ అనమాట యూజ్ చేసి మీరు రియల్ టైంలో కూడా ఇలానే చేస్తారనమాట. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ దెన్ వ్యాలిడేట్, ప్లాన్ అండ్ దెన్ అప్లై అనమాట. ఓకేనా. సో మనకి నెక్స్ట్ ఇంకో కమాండ్ ఉందండి, టెరాఫామ్ ఫార్మాట్ గురించి చెప్తాను. సో బిఫోర్ గోయింగ్ టు టెరాఫామ్ ఫార్మాట్ నేను ఏం చేస్తానంటే ఇంకో కమాండ్ కూడా ఉంది మనకి, టెరాఫామ్ డిస్ట్రాయ్ చేస్తున్నా. టెరాఫామ్ డిస్ట్రాయ్ అంటే అది ఏం చేస్తుంది, ఇప్పుడు వరకు మీరు ఏదైతే క్రియేట్ చేసిన రిసోర్సెస్ ఉన్నాయో లైక్ రిసోర్స్ గ్రూప్ అండ్ స్టోరేజ్ అకౌంట్ అదంతా డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. డిస్ట్రాయ్ చేసే ముందు కూడా అదేమడిగిద్ది, ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పి ఒక పాపప్ టైప్ అడిగిద్ది అనమాట. ఓకేనా. సో మీరు ఎస్ అని ఇచ్చేస్తే ఈ 2 రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అదంతా పోర్టల్లోకి వెళ్ళి డిలీట్ చేసేది అనమాట యూజింగ్ టెరాఫామ్ కోడ్ అనమాట. ఓకేనా. చూద్దాం. బిఫోర్ డిస్ట్రాయింగ్ అది అడిగిద్ది అనమాట కన్ఫర్మేషన్ కోసము. ఓకేనా. సో టెరాఫామ్ స్టేట్ ఫైల్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. బేసిక్గా ఓవర్వ్యూ ఇవ్వాలంటే ఇప్పుడు మీరు ఏమేమి క్రియేట్ చేశారు, లైక్ రిసోర్స్ గ్రూప్ అండ్ స్టోరేజ్ అకౌంట్ కదా. సో ఈ కాన్ఫిగరేషన్ ఫైలు అంతా ఈ టెరాఫామ్ కాన్ఫిగరేషన్ ఫైల్ని ఒక ప్లేస్లో టెరాఫామ్ స్టేట్ ఫైల్ ఏం చేస్తుంది అంటే ఈ కాన్ఫిగరేషన్కి సంబంధించిన కోడ్ అంతా ఒక స్టేట్ ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో అది టెరాఫామ్ స్టేట్ ఫైల్ అంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లైక్ మీరు లోకల్లో ఎలా స్టోర్ చేసుకుంటారు టెరాఫామ్ స్టేట్ ఫైల్ని. సో రియల్ టైంలో అయితే లోకల్గా మనం స్టోర్ చేయమండి ఎక్కడ. సో రిమోట్గానే స్టోర్ చేస్తాము. అంటే రిమోట్ అంటే ఎక్కడ స్టోర్ చేస్తాము అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే. సో ఇది డిస్ట్రాయ్ అయితే చేస్తుంది. లెట్ మీ గో బ్యాక్ టు ది పోర్టల్ అండ్ లెట్ సి ఇఫ్ ద డిస్ట్రాయ్ ఇస్ కంప్లీటెడ్ ఆర్ నాట్. స్టిల్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకేనా. సో యా, సో ఇక్కడ నేను SPN డీటెయిల్స్ ఇచ్చాను కదండి. సో మీరు కనుక సర్వీస్ ప్రిన్సిపల్ గురించి ఇంకా వీడియో చూడకపోతే నేను దీనికన్నా బిఫోర్ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. ప్లీజ్ గో హెడ్ అండ్ వాచ్ దట్ వీడియో. యూ కెన్ గెట్ ద క్లారిటీ, లైక్ మనం సర్వీస్ ప్రిన్సిపల్ అనేది ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం, దానికి సంబంధించిన రోల్ ఏంటి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ. సో మీరు రియల్ టైంలో అయితే మీరు SPN అయితే ఇఫ్ యూ ఆర్ ఏ అడ్మిన్, ఇఫ్ యూ ఆర్ ఏ ఇన్ఫ్రా అడ్మిన్, మీకు రిక్వైర్మెంట్ వచ్చింది లైక్ సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేయాలి ఫర్ డెవ్ స్టేజ్ ఆర్ టెస్ట్ అండ్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్కి అంటే మీరే క్రియేట్ చేయాలండి. లేకుంటే మనకి సపరేట్గా ఇన్ఫ్రా అడ్మిన్ టీమ్ వాళ్ళు ఉంటారు డెవాప్స్ పర్సన్స్కి,
ఓకేనా. వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇస్తారనమాట ఈ ఎస్పిఎన్ డీటెయిల్స్. మా ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఏమి అంటే ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళు వయా సెక్యూర్డ్గా లాస్ట్ పాస్ అనే యాప్ త్రూ షేర్ చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. చూద్దాము ఇది డిలీట్ చేసిందో లేదో. సో వన్స్ ఇది అయిపోయాక మనకి ఇంకో కమాండ్ ఉందండి టెరాఫామ్ ఫార్మాట్ గురించి. రిసోర్స్ నాట్ ఫౌండ్ అనమాట. సో ఇదైతే డిస్ట్రాయ్ అయితే చేసేసింది. ఓకే, రిసోర్స్ నాట్ ఫౌండ్ అంటే డిస్ట్రాయ్ చేసేసింది ఆల్రెడీ. సో టెరాఫామ్ ఫార్మాట్ గురించి డిస్కస్ చేసుకుందాం. టెరాఫామ్ ఫార్మాట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నేను నేమ్ని ఒక ఫార్మాట్ లేకుండా అన్ఫార్మాట్ చేశాను అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టెరాఫామ్ ఎఫ్ఎంటీ. ఓకేనా. టెరాఫామ్ ఎఫ్ఎంటీ అంటే అదేం చేస్తుంది, ఇట్ విల్ ఫార్మాట్ యువర్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనమాట. సో మన కాన్ఫిగరేషన్ ఫైల్ని ఫార్మాట్ చేస్తుంది. హిట్ ఎంటర్ చేస్తే ఇక్కడ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. లెట్ మీ సేవ్ దిస్ వన్. నేను సేవ్ చేయలేదండి, ఇక్కడ చూడండి నేను సేవ్ చేయలేదు, జస్ట్ నేమ్ని ఇట్లా చేశాను. ఓకే, టెరాఫామ్ ఎఫ్ఎంటీ అని చెప్పి ఇప్పుడు టైప్ చేస్తే హిట్ ఎంటర్ చేస్తే నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది టెరాఫామ్ ఎఫ్ఎంటీ అనగానే. ఓకే, ఇది ఇంకా సేవ్ అవ్వలేదా? కంట్రోల్ ఎస్ చేశాను. టెరాఫామ్ ఎఫ్ఎంటీ నార్మల్ ప్లేస్కి వచ్చేసింది చూడండి. ఇక్కడ main.tf అని చూపించింది. అంటే మీరు లెట్సే మీకు ఒక మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, మీరు ఏ ఫైల్లో చేశారో అన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చూపిస్తుంది అనమాట ఫార్మాటింగ్లో. సో ఈ ఫార్మాటింగ్ ఇష్యూస్ ఎక్కడొస్తాయంటే మీరు వయా సిఐసిడి పైప్లైన్స్ త్రూ చేసేటప్పుడు ఫార్మాటింగ్ అక్కడ పైప్లైన్లో ఫార్మాటింగ్ మీరు కరెక్ట్గా చేయకపోయినా టెరాఫామ్ ఎఫ్ఎంటీ ఇష్యూ అని చెప్పి ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగిద్ది అనమాట. సో ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే టెరాఫామ్ స్టేట్ ఫైల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈవెన్ రియల్ టైంలో కానీ మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు కూడా టెరాఫామ్ స్టేట్ ఫైల్ గురించి క్వశ్చన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకేనా, దీంట్లో రిమోట్ బ్యాక్ ఎండ్ ఏంటి, ఓకేనా, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, మెయిన్ కాన్సెప్ట్స్. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ స్టేట్ ఫైల్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ కెన్ ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ గైస్. థ్యాంక్ యూ so much for watching this video guys.